ఓకే అమ్మా. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క 10-12 నెలల మరి యొక్క పరిపాలనలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ, రైల్వే జోన్ని సాధించుకుంటూ, ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ, గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ, ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈరోజు నడిపించుకుంటూ, ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 1వ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు 1వ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం కానీ, ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం కానీ, 16,000 డిఎస్సి పోస్టులు నియామకం చేస్తున్నటువంటి విషయంలో కానీ, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం కానీ, హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతన్నలకు ఇవ్వడం కానీ, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో కానీ, అంటే ఈ రకంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13+2 15,000 రూపాయలకు వాళ్ళకి అందించడం కానీ, అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ 10-12 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో, మరి ఆయన ఒక దళిత బిడ్డ, అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ని ఆపుకుని ఆ ఎవరైతే గాయాలు పాలిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్లో కానీ లేదా అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్లో ఉన్నటువంటి కారును సైతం ఇచ్చి హాస్పిటల్కి పంపించి ప్రాణాలు కాపాడుతారు. ఏ నాయకుడు కాని అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు. ఎన్నో మనం మీడియాలో కూడా చూసాం. కానీ ఈరోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు కానీ నీ అనుచర గణానికి కానీ లేదు అని అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా? ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అందులో కూడా ఈవేళ ఏదైతే నువ్వు పరామర్శకి వెళ్తూ ఉన్నావు, మరి ఈవేళ నిజంగా ఆ పరామర్శకి ఎవరైతే వెళ్తున్నటువంటి కుటుంబం, ఆ వ్యక్తి యొక్క చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ యొక్క ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి వైసీపీ ఉప సర్పంచ్ నాగం మల్లేశ్వరరావు. మరి నువ్వు చెప్తూ ఉన్నావు
ఈ నాగమల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వమే కారణం, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణం అని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తూ ఉంటే అతను కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అందరూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే నాగమల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో 15 రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకు వెళ్తున్నాడని ఎవరు ఆ వ్యక్తిని పరిశీలిస్తే ఆయన ఈరోజు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం క్రితం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, పోలీసుల వేధింపుల వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపుల వల్ల చనిపోయాడని. అంటే నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే 2024 జూన్ 5వ తేదీన ఆ రోజు ఏదైతే పురుగు మందు అంటే గడ్డి మందు తాగి ఆయన ఆసుపత్రిలో చేరి మరి ఆయన 9వ తేదీన జూన్ 9వ తేదీన ఆయన చనిపోయారు. అప్పటికి అసలు ఇంకా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేదు. ముఖ్యమంత్రిగా కానీ ఎవరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని బాధ్యతలు కూడా ఎవరు చేపట్ల ఈ రాష్ట్రంలో. మరి అటువంటి వ్యక్తి ఆ బెట్టింగ్లు కూడా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చెప్తే ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మృతికి కారణం. ఎందుకంటే ఆయన లక్షల రూపాయలు ఆయన ఆస్తులకి మించి ఆ రోజు బెట్టింగ్, ఎందుకంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ పోలింగ్కి ముందే కాదు, పోలింగ్ అయిన తర్వాత కూడా చెప్పాడు, వై నాట్ 175 వై నాట్ కుప్పం అని కూడా ఆయన చెప్పాడు. ఆఖరికి ఆయన ఐపాక్ టీం దగ్గరకు కూడా వెళ్ళి మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పాడు. అదేవిధంగా 11వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని మీ సాక్షి ఏదైతే అవినీతి ఛానల్ చెప్పింది. అక్కడ ఋషికొండని బోడిగుండి చేసి అక్కడ ఒక ప్యాలెస్లో మేము పాలన సాగిస్తున్నామని చెప్పారు. అంటే ఏ రకంగా అయితే నువ్వు నమ్మబలికినటువంటి మాటలు నమ్మి ఆ యొక్క నాగమల్లేశ్వరరావు మరి ఆ లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి ఆ బెట్టింగ్లో ఆయన నష్టపోవడంతో ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే, అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే, అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి, అది కూడా పరామర్శకి తీరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఈరోజు నువ్వు పరామర్శ పేరుతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, కుట్రలు పన్నాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు నీ ప్రయత్నం ఏదైతే ఉందో మరి చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా చూసాం, ఏదైతే నాగమల్లేశ్వరరావు గారి మీద 2 కేసులు ఉన్నాయి. కొన్ని ఆ 2 కేసులు కూడా ఎప్పుడు నమోదయ్యాయంటే, ఒకటి నీ ప్రభుత్వం అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే 2022లో ఏదైతే క్రైమ్ నెంబర్ 169/2022 మరి ఒకసారి. అదేవిధంగా రెండవ కేసు చూస్తే 2010లో క్రైమ్ నెంబర్ 50/2010. అంటే ఆయన మీద నాగమల్లేశ్వర ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడో అతని మీద ఉన్నటువంటి 2 కేసులు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి 14-19 సమయంలో కూడా లేనిటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితిలో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కక్షపూరితమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది? టీడీపీ ప్రభుత్వం వేధించింది అనడానికి అసలు ప్రభుత్వం ఏర్పడకముందే అతను చనిపోతే, అంటే ఇటువంటి వాస్తవాలను కూడా దాచిపెట్టి ఈవేళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద కావాలనే ఈరోజు మరి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రేపు 21వ తేదీని జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే చూస్తున్నారు. ఈవేళ మొత్తం రాష్ట్ర ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా 21వ తేదీన జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే గురించి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రపంచం అంతా గుర్తించేలా జరుగుతున్నటువంటి ఆ యోగా డేని సక్సెస్ చేయడానికి అందరం కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. స్వయంగా ప్రధాని కూడా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత సామరస్యంగా ప్రశాంతంగా పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కుట్రలకు, ఇటువంటి అశాంతికి, ఇటువంటి అలజడులను సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నాలు. ఇప్పుడే మధ్యాహ్నం
ఒకరు చనిపోయారని అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడే అందినటువంటి వార్తలు చూస్తే ఇంకొక రెండో వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికి ఇద్దరు చనిపోయారు, ఇంకొక ఇద్దరు ముగ్గురు చనిపోతేనే కానీ అక్కడికి పరామర్శకు వెళ్ళేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కనపడలేటువంటి పరిస్థితి. అక్కడికి పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్పారు, అక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయి, ఆ సన్న సందుల్లో కార్లు ఎక్కువ పట్టేటువంటి అవకాశం లేదు, ఎక్కువ మంది వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఆ పరామర్శకి లిమిటెడ్గా మ్యాన్ పవర్ మనుషుల్ని అదేవిధంగా ఆ వెహికల్స్ని వాళ్ళు అనుమతినిచ్చారు. దానికి భిన్నంగా మరి ఈయన ఒక జాతర మాదిరిగా మరి ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడో, ఈవేళ ఒక పరామర్శకి వెళ్ళి ఇప్పటికే ఇద్దరు ప్రాణాలను బలికొన్నటువంటి వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా గొడవలను సృష్టించడం, అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర పనేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే గోండాలు ఉంటారో, రౌడీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తులకు అవసరం. అందుకే మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం గత 5-6 నెలల నుంచి రౌడీ షీటర్లకు సంబంధించిన వాళ్ళకందరికీ కూడా మద్దతు పలుకుతాడు. గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరామర్శలకు పోతూ ఉంటాడు, రౌడీలను వెంట పెట్టుకుని ర్యాలీలు చేస్తూ ఉంటాడు, మహిళల మీద దాడులు చేస్తూ ఉంటారు, ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు, పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి అర్హత లేనిటువంటి పరిస్థితి. అంటే గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు చూస్తే ఆయన యొక్క క్రిమినల్ ఐడియాలజీ ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే మద్యం మాఫియా ద్వారా ఎవరైతే అందులో మరి ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు కూడా అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యొక్క పునాదులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మద్యం మాఫియా మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాల్లో మద్యం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారే, ఆ మద్యం అమ్మేది జగన్మోహన్ రెడ్డి గారు సర్కారీ షాపులే. కల్తీ మద్యం, నాసిరకం మద్యం, అందులో మేము కూడా చూసాం మా జంగారెడ్డిగూడెంలో 29 మంది చనిపోయారు. అటువంటి మద్యం మాఫియాని ఇవాళ వెలుగులోకి తీసుకొచ్చి సాక్ష్యాధారాలతోటి ఒక్కొక్కరిని కూడా ఈరోజు మరి ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదై మరి ఏదైతే 5 సంవత్సరాల నీ యొక్క మద్యం దోపిడీ లూటి ఏదైతే ఉందో దానికి ఆ ప్రజల సొమ్మును వెనక్కి కక్కించేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని కూడా పక్కదోవ పట్టించడానికే ఇటువంటి అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్న వంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఇటువంటి బెట్టింగ్ గంజాయి కేసుల్లో ఉన్నటువంటి వారినే మరి పరామర్శిస్తూ అల్లర్లు సృష్టిస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనించాలంటే ఈ రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించడం, రాష్ట్ర బ్రాండ్ను దెబ్బతీయడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా మరి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందులో కూడా మీరు చూశారు ఏదైతే మొన్న పొగాకు రైతుల పరామర్శ అని పేరు చెప్పి పొదిలికి వైసీపీ రౌడీ మూకలను తీసుకొచ్చి ఆ రోజు మహిళలపై చెప్పులతోటి రాళ్లతోటి బీరు బాటిల్తోటి ఈ రకంగా జగన్ వెంట ఉన్నటువంటి రౌడీలు ఏ రకంగా దాడులు చేశారో మనమే వీడియోలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మరి తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్కు ఉన్నటువంటి వారి కుటుంబాలని పరామర్శించి రౌడీ షీటర్లకు నిస్సిగ్గుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చాడో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అనంతపురం జిల్లాలో అయితే వైసీపీ మూకలతో హెలికాప్టర్పై దాడి చేయించుకుని పోలీసుల వైఫల్యం అంటూ ఏ రకంగా తప్పుడు ప్రచారం చేశాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధాంతాలు, ఆయన చేస్తున్నటువంటి పర్యటనలే మనందరికీ కూడా చెబుతున్నాయి. నిన్న గంజాయి బ్యాచ్కి మద్దతు, నేడు బెట్టింగ్ వాళ్ళకి విగ్రహాలు. బెట్టింగ్ పెట్టి ప్రాణాలు తీసుకునేటువంటి వాడికి విగ్రహం కట్టినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మరకగా ఇది జగన్మోహన్ రెడ్డి ఒక కారణం. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా చూడాల బెట్టింగ్ కట్టి ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తులకి విగ్రహాలు కట్టేటువంటి సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నాడని అంటే
ఈ రాష్ట్రాన్ని, ఈ తెలుగు జాతిని ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతూ ఉన్నాడో, ఈ రౌడీ షీటర్స్ని, ఈ గంజాయి బ్యాచ్ని, ఈ బెట్టింగ్ బ్యాచ్ని ఇట్లా పెంచి పోషిస్తే ఈ రేపు భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంటి, భావితరాల పరిస్థితి ఏంటి, ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి ఏకైక నాయకుడు ఈవేళ దేశంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేనేమో ఇన్ని రాష్ట్రాలు చూసాం, ఇంతమంది రాష్ట్ర నాయకులు చూసాం, ప్రాంతీయ పార్టీ నాయకులను చూసాం, జాతీయ నాయకులను చూసాం, కానీ ఈ చరిత్రలో ఎక్కడా చూడనటువంటి విధంగా క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి నాయకుడు ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మరి పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన చేస్తున్నటువంటి మరి ఏదైతే ఈ ప్రాణాలు బలి కొనడం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఒక క్రిమినల్ ఆలోచనతో రాజకీయాలు చేయలేనిటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క మరి క్రిమినల్ ఐడియాలజీని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఏదైతే ఆ రోజు వైసీపీ గెలుస్తుందని నమ్మబలికి ఆ రకంగా ఆత్మహత్యలకు కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు పరామర్శల పేరుతోటి మళ్ళీ మరి కొందరిని ప్రాణాలు బలి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి వ్యక్తి. మరి అంటే ఒక నేరస్తుడు ఒక రాజకీయాల ముసుగులో ఉంటే ఏ రకంగా రాష్ట్రానికి మరి అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో ఇదే ఒక పెద్ద ఉదాహరణ. అంచేత ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి దూరంగా పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలన అందించేటువంటి ప్రభుత్వం. అందుచేత పరామర్శలు అనేవి తప్పేమీ కాదు. ఎవరైనా బంధువుల ఇళ్లలోనూ లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేయభిలాషులు చనిపోయినప్పుడు పరామర్శలు చేసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది పరామర్శల పేరు చెప్పి ఆయన ఈరోజు కూడా మనం చూసాం ఏ రకంగా ఆయన మరి డీజే మరి సౌండ్స్, పాటలు, డ్యాన్సులు, బాణాసంచ, పెద్ద పెద్ద గజమాలలతో స్వాగతం పలికేటువంటి విధంగా, ఏదైతే రెచ్చగొట్టేటువంటి విధంగా ఫ్లెక్స్ల పర్యటనలతోటి, అంటే ఆ రకంగా మీరు చెప్పినట్లుగా ఒక కుట్ర పూరితంగా, అంటే ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని రేకొట్టి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి భావనతో క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన మరి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తూ ఉంది. అందుకే నిన్న కూడా ఏదైతే పోలీసులు కూడా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ కూడా ఆయన పర్యటన మేము అడ్డుకోవడం లేదు, కానీ ఏదైతే లిమిటెడ్గా మరి అక్కడికి పరామర్శకు వచ్చేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఆయన కాన్వాయ్ కూడా లిమిటెడ్గానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఆయనకి మరి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా నిబంధనలు పాటించరు, ఆ ప్రజాస్వామ్యాన్ని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి వ్యక్తులు అందుకే రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదని మనం చెప్తూ ఉన్నాం. మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే అటువంటి వాళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతూ ఉన్నారని. రేపు ప్రజలే కట్టడి చేస్తారు. ఆ రకంగానే 1924లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీరు చూశారు, అదొక రకమైనటువంటి పరిపాలన. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాల్సిన రోజుల్లో రాజప్రసాదానికి పరిమితమయ్యాడు. ఎప్పుడో అప్పుడు బయటికి రావాలంటే పరదాల మాటున, బ్యారిగేడ్ల చాటున 144 సెక్షన్లు పెట్టుకుని, 30 యాక్ట్లు పెట్టుకుని, ముందస్తు అరెస్టులు పెట్టుకుని ఆ రోజు మరి పర్యటన చేసినటువంటి పరిస్థితి. హెలికాప్టర్ మీద వెళ్తూ కూడా కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. పచ్చని చెట్లను కూడా నరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు. ఆ రకంగా అధికారం ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలజడులు, అశాంతిని, కుట్రలను మరి పెట్టేటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ఆయన పాలనను చూసే 11 సీట్లు ఇచ్చారు ఆయనకి. అంటే ఏదైతే ఆ రోజు 151 సీట్లలో ఒక నెంబర్ని తీసేశారు ఆ రోజు ప్రజలందరూ కూడా ఆయన పాలన చూసి. ఈరోజు ఆ 11 సీట్లలో ఈయన యొక్క ప్రతిపక్షంలో ఉండేటువంటి పాత్ర చూసి మళ్ళీ ఇంకొక నెంబరు
రేపు ఎన్నికల్లో తీసేసేటువంటి పరిస్థితి. అంచేత ఈవేళ ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించి, ఈ రాష్ట్రంలో కుట్రపూరితమైన వాతావరణం కల్పించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొస్తే ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా మొన్న ఏ రకంగా అయితే ఆ 3 నెంబర్లో ఒక నెంబర్ పోయిందో, మళ్ళీ రేపు భవిష్యత్తులో ఎన్నికల్లో ఈ 2 నెంబర్లో ఇంకొక నెంబరు జగన్మోహన్ రెడ్డికి పోతుంది. ఓకే, ఖచ్చితంగా ఏదైతే ఇటువంటి రౌడీ మొక్కలు, అలరి మొక్కల పట్ల, ఈ గంజాయి బ్యాచ్ పట్ల, ఈ బ్లేడ్ బ్యాచ్ పట్ల ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటుంది. ఏదైతే లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తూ ఈవేళ హీరోయిజం మాదిరిగా ఈవేళ పోలీసుల మీద కానీ ఇతరత్ర అధికారుల మీద కూడా ఈరోజు ఏ రకంగా అయితే వాళ్ళు విచక్షణారహితంగా మరి దాడి చేసేటువంటి విధంగా, వాళ్ళ విధులకి ఆటంకం కలిగించేటువంటి విధంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు కూడా ఉండి తీరుతాయి. ఎందుకంటే అటువంటి వారికి అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో చాలా ప్రమాదం. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు, నేను కూడా చిన్నప్పుడు హైదరాబాద్ పోతే ఒక వినాయక చవితి వస్తే అంత కర్ఫ్యూ, వందలాది మంది ఆ రోజు మత కల్లోలకి బలైపోయేటువంటి పరిస్థితి. 30 రోజులు 40 రోజులు కర్ఫ్యూ ఉండేది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అక్కడ మత సామరస్యం ఉంది. హైదరాబాదులో మళ్ళీ ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలిగారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్షనిజం బుస్సలు కొట్టేది. ఎక్కడ రాయలసీమ దగ్గర నుంచి ఇక్కడ పల్నాడు వరకు కూడా బుస్సలు కొట్టేది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి ఈవేళ మళ్ళీ ఒక లా అండ్ ఆర్డర్ని రాష్ట్రంలో కాపాడం. మళ్ళీ మాకు 3వ ముప్పు ఇప్పుడు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఇదొక విష సంస్కృతి ఈరోజు మాకు వచ్చింది. అంటే గతంలో ఏదైతే హైదరాబాదులో మత కొలను ఏ రకంగా అయితే అరికెట్టామో, గతంలో ఏదైతే మరి రాయలసీమ నుంచి పల్నాడు వరకు ఈ ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని ఏ రకంగా అయితే ఉక్కుపాదం పెట్టి అణిచివేశామో, ఇప్పుడు 3వ భూతం మాదిరిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రౌడీయిజం, గోండాయిజం, ఏదైతే ఆ యొక్క బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో వీటిని కూడా అట్లానే మళ్ళీ అనగా కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విధంగా మళ్ళీ పాలన సాగిస్తాం. థ్యాంక్ యూ.